అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, కాశ్మీర్లో 5 రోజులు నా ప్రయాణం ఎలా జరిగింది అనేదాన్ని వీడియో రూపంలో మీ ముందు ఉంచుతున్నాను. శ్రీనగర్లో ఫ్లైట్ దిగిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసినాను. నెక్స్ట్ మార్నింగ్ గురేజ్ వాలీకి ప్రయాణమైన బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇప్పుడు ఇది శ్రీనగర్ నుంచి గురేజ్ వాలీ వెళ్తున్నది అనమాట. దారి ఇది మొత్తం. సెకండ్ డే ప్రయాణంలో మనకు ఫస్ట్ దారిలో వల్వూర్ పార్క్ అని వస్తుంది. ఈ చెరువు, ఈ పార్కు బాగుంటుంది. అక్కడ ఫొటోస్, వీడియోస్ కొంచెం దిగి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మా ప్రయాణం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ చెరువు అదే వల్వూర్ లేక్ అని అంటారు. ఆన్ ద వే మనకు బయట నుంచి కనిపిస్తుంది. ఇక చూడండి, వల్వూర్ పార్క్ అని కనిపిస్తుంది కదా ఈ బోర్డు. దీని లోపల ఫోటోలు, వీడియోలు తీసుకొని నెక్స్ట్ ప్రయాణం అనమాట. ఇక్కడ మనకు వాల్నట్ చెట్లు కూడా బాగున్నాయి. ఈ పార్క్ దగ్గర యాపిల్ తోటలు కూడా పోయినాయి, కానీ కారు ఆపలేదు, మాకు చూపించలేదు, ఇంకా టైం సరిపోదు అని. మనకు ఈ ప్రయాణంలో వెళ్ళినంత దూరము గ్రీనరీ, మంచు కొండలు, ప్రకృతి, స్వచ్ఛమైన వాతావరణము మనకు కనిపిస్తుంది. కొండల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న విలేజ్లు, నీటి కాలువలు, వాగులు ఇవి మనం చూస్తుంటూ వెళ్తుంటాము. ఇక్కడ శ్రీనగర్లో ఎయిర్పోర్టులో దిగినప్పటి నుంచి ఇక్కడ ఇండ్లు మొత్తం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఫ్లాట్లు ఉంటుంది. ఫ్లాట్ కాకుండా క్రాస్గా ఉంటాయి ఇండ్లు. రేకులు పైన, అన్నిటి ఇండ్ల పైన రేకులు క్రాస్గా ఇట్లా ఇక్కడ సైడ్ ఒకటి, అక్కడ సైడ్ ఒకటి బెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మంచు ఎక్కడ ఎక్కువ కురుస్తుంటుంది. ఆ మంచు కారి కింద పడిపోవడానికి ఇట్లా కడతారంట. ఏ ఇంటికైనా పైన కప్పు క్రాస్ వస్తుంది, పైన కప్పు. ముగ్ధ మనోహరమైన ప్రకృతి ఒడిల ప్రయాణం అసలు ఎంత బాగా అనిపిస్తుందో. ఇంత హైట్కి వచ్చినాక కొంచెము తల తిరిగినట్టుగా, కొంచెము వామిటింగ్ లాగా అట్లా అనిపించింది నాకైతే. ఇంకా అందరు కూడా కొద్దిగా పేషెంట్ లాగా ఫీల్ అయ్యిండ్రు కొద్దిసేపు. హైట్ బాగా ఎక్కువ హైట్కి వచ్చేసినాం కదా, దాని ప్రభావం అనుకుంటా. ఇంత హైట్ నుంచి ఆ చిన్న చిన్న విలేజెస్ చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది అసలు. మన కళ్ళకు చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఇంత హైటు, పూర్తిగా హైట్ నుంచి చిన్న విలేజెస్ గ్రీనరీగా, రణగుణ ధ్వనులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు వీళ్ళు అనిపించింది వాళ్ళ ఆ ఊర్లను చూస్తుంటే. ఇక్కడ కొద్దిసేపు ఆగి కొన్ని ఫోటోలు, వీడియోలు అవి తీసుకొని దిగి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో మాత్రం కొద్దిసేపు దిగినాము, వెయిట్ చేసినాము, కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాము. చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా. ఒకవైపు ఎత్తైన చెట్లు, రాళ్ళు, ఇంకొక వైపు చూసినప్పుడు లోయలాగా ఉండడము, అక్కడ చిన్న విలేజెస్ కనిపించడము, చిన్న చిన్న విలేజెస్ కనిపించడము దూరం నుంచి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఆర్మీ చెక్ పోస్ట్ ఉంటుంది. మన ఆధార్ కార్డు అవి చెక్ చేస్తారు. మన గురించి ఇన్ఫర్మేషన్, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్నీ అడుగుతారు. వీడియోలు, ఫోటోలు తీయకూడదు, ఇక్కడ పర్మిషన్ లేదు. ఆర్మీ బండ్లు రెగ్యులర్గా తిరుగుతుంటాయి ఇక్కడ నుంచి. ఇక్కడ భూమి చూసిండ్రు, ఒక లేవల్ అనేది ఉండదు. ఎత్తు పల్లాలుగా ఉండడము, దాని మొత్తం గ్రీన్గా ఉండడము, మళ్ళీ పెద్దగా చెట్లు ఉండడము భలే బాగా అనిపిస్తుంది. ఎంత చూసినా కానీ అసలు కళ్ళు తిప్పుకోవాలనిపించదు. మార్నింగ్ 8:30-9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయినాం కదా. ఇక్కడికి వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. కొద్దిగా ఆకలి వేస్తుంది. ఇంకా మధ్యలో కూడా ఏం తినడానికి కూడా ఏం దొరకలేదు, ఎక్కడ ఆగలేదు కూడా, ఏం ఉండే కూడా మన ఎంబడి నిజంగా కావాలంటే పోయేటప్పుడే తీసుకొని వెళ్ళాలి, పండ్లు కానీ ఏమైనా. ఇక్కడ కూడా ఏముంది, నూడిల్స్ ఉన్నాయి, ఏదో తెల్లది పిండి, మైదా పిండి అనుకుంటా, చపాతి, శనగల కూర ఇచ్చిండ్రు. ఇక్కడ మనము ఫ్రెష్ అప్ కావడానికి కొంచెం బాగుంటుంది. ఇది మధ్యాహ్నం మా లంచ్, మా అందరికి నూడిల్స్, ఈ శనగల కూర, ఈ చపాతి, ఇది మా లంచ్.
లంచ్ చేసుకుని ఇంకా మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. ఇక్కడ నుంచి మనము గురేజ్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ మాత్రం అసలు ఆ గ్రీనరీ ఎంత బాగుంటుందో నేను మాటలలో వర్ణించలేను. కానీ అక్కడ ఆపమన్నాను, కానీ మరి ఆర్మీ పర్మిషన్ ఇవ్వరా ఏంటో కానీ కారు ఆపలేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్ సైడు లెఫ్ట్ సైడు ఎత్తుగా ఉంటుంది కొండల భాగంలాగా, రైట్ సైడ్ గ్రీనరీ ఒక గ్రీన్ ఫీల్డ్ లాగా చాలా బాగా వచ్చిండే, మంచిగా ఉండే. కానీ కారు ఆపలేదు అక్కడ. ఎంత హైట్లో ఉన్నది చూడిస్తుండ్రా ఇప్పుడు. ఆ ఎత్తు దూరం కొండలు కనిపిస్తున్నాయి, వాటి ఈక్వల్గా లెవెల్లో మన వెళ్తున్న దారి కూడా అదే లెవెల్లో ఉంది. అంత హైట్లో వెళ్తున్నాం ఇప్పుడు మనం. ప్రకృతి ఒడిలో ప్రయాణం, వాయుదేవుని చల్లటి గాలి మధ్యలో ప్రయాణం, మంచు కొండలను చూస్తూ ప్రయాణం. ఎండ కానీ వేడి కానీ ఏమీ అనిపించదు ఇక్కడ. కూల్గా ఉంది. మరి కూల్గా అంటే అసలు మరి అంత చల్లగా కూడా లేదు. ఇక్కడ నుంచి మనకి ఎత్తైన మంచు కొండలు కనిపిస్తాయి చూడండి, దూరం నుండి కనిపిస్తుంది కదా, ఎత్తైన మంచు కొండలు. ఇక్కడ గైడ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 వీక్ ముందు వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మంచు, కారు పోలేనంత మంచు గడ్డలతో ఉండేను. ఒక 1 వీక్లో ఇంత కరిగిపోయి దారి స్టార్ట్ అయింది అని చెప్పిందనమాట. गाड़ी भी स्पीड जा रहा है, वीडियो नहीं आ रहा है। పాకిస్తాన్ ఇక్కడ నది ఉన్న సైడ్ ఇండియా, లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్ బార్డర్ అని చెప్పిండ్రు. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్కు ఇక్కడ సైడ్ ఉన్నది పాకిస్తాన్, ఆ నది కనిపిస్తున్న సైడ్ ఇండియా. ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం మనము కళ్ళతో స్వయంగా చూసి ఆనందం అనుభూతి పొందాల్సిన ప్లేస్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ప్రతి చోట ప్రతి ఏరియా చూపించాలన్న ఉద్దేశంతో మ్యాక్సిమం ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా మ్యాక్సిమం చూపిస్తున్నాను. తెల్లటి గొర్రెలు కనిపిస్తున్నాయి కదా, నది పక్కన గ్రీనరీ, తెల్లటి గొర్రెలు, ఆర్మీ రక్షణలు ఉన్న భూభాగము. ఎంత సెక్యూరిటీగా ఉన్నాం కదా మనం. ఆర్మీకి మనము ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి. 2 రకాల నీళ్ళు కనిపిస్తున్నాయి చూసిండ్రు నదులు. ఈ విలేజ్ అంతా ఆర్మీ రక్షణలు ఉంటుంది. చాలా చిన్న విలేజ్, మార్కెట్ ఉంటుంది. మేము వెళ్ళిన ఇక్కడికి ఆ రోజు నైట్ స్టే చేసినాము. నెక్స్ట్ డే ఈద్ పండుగ అనమాట, ఫెస్టివల్. ఇక్కడ అన్ని వుడ్తో చేసిన ఇండ్లే ఉంటాయి, దొడ్డు చెక్కలతోని కట్టెలతో చేసిన ఇండ్లే ఉంటాయి. ఇది హోటల్ మేము దిగినది. మొత్తం వుడ్తో ఉంది చూడండి, స్టెప్స్ అన్నీ. ఒకవైపు నది, ఒకవైపు గ్రీనరీ, మొత్తము వుడ్తో చేసిన ఫర్నిచరు. చాలా బాగుంది. ప్రశాంతమైన వాతావరణం, విండోస్ ఫుల్ వైట్ కర్టన్స్తో చాలా బాగుంది. ఈ మొత్తము ఆర్మీ కంట్రోల్ ఉన్నది, వాళ్ళ కంట్రోల్ ఉన్నది కాబట్టి ఇవాళ మనం ఇంత సుఖంగా శాంతిగా ప్రయాణం చేయగలుగుతున్నాము, ఇంత మంచి ఏరియాలు చూడగలుగుతున్నాము. ఇది కబోర్డు, అల్మారీ అన్నమాట. బెడ్ మొత్తం వుడ్తోనే ఉంది చూడండి, కంప్లీట్ వుడ్. ఇది వాష్రూమ్, బాగుంది. ఇది నైట్ డిన్నర్. ఎవరి ఇష్టం ఉన్న ఫుడ్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని తినేసిండ్రు.
నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య భగవానుని లేలేత కిరణాలు నది పైన పడుతున్నది చూసిండ్రా. ఈ నీళ్ళు మబ్బుగా ఉన్నాయి కదా, ఇది పాకిస్తాన్ నుంచి వస్తుందంట. దీన్నే కృష్ణగంగా అని అంటారు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని తయారై గురేజ్ వ్యాలీ చూడడానికి రెడీ అయ్యి వెళ్ళినాము. ఈ ఏరియా కూడా గురేజీ అనే అన్నారు. గ్రీనరీ చూస్తూ అక్కడక్కడ చిన్న చిన్న విలేజ్లు టచ్ అవుతాయి మనకు, చిన్న ఊర్లు. వీళ్ళు కాశ్మీర్ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడుకుంటున్నారో విందాం ఒకసారి. अब जाऊंगी ना, मैंने सोचा वहाँ जाऊंगी वहाँ पे जो बीजेपी के नेता है मामी है। अच्छा वो लेडीज हाँ लेडीज ही तो है। हाँ शीला हुंडू कश्मीर के साफ सुथरा सुकून साउथ एरिया से अब तक मैं 3-4 दिन रहूंगी साउथ सारी जवाहरनगर उतरना मीटिंग बीजेपी ऑफिस ఇప్పుడు గురేజ్ వ్యాలీ ప్రయాణం అన్నది पूरी जमीन ना होटल मतलब స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని గురేజ్ వ్యాలీ చూడడానికి ప్రయాణమైన ఈరోజు ఇదన్నమాట. ఇక్కడ వీళ్ళకు ఫస్ట్ వెళ్ళి మన దగ్గర కూడా ఫస్ట్ వెళ్ళి ఈరోజు ప్రయాణం కూడా మాకు మధ్యాహ్నం అయింది రీచ్ అయ్యేసరికి. వీడియో ఎందుకు చూపిస్తున్నాను, అట్లీస్ట్ ఆ ప్లేస్లు అవి చూడగలుగుతారు కదా అందరూ అని మొత్తం వీడియో చూపిస్తున్నాను. నేను ఎంత దూరం ప్రయాణం చేసినా అంత దూరం మ్యాక్సిమం నేను వీడియో తీసినాను. ఏ చోటు మిస్ కాకుండా మ్యాక్సిమం ట్రై చేసిన. దారి మధ్యలో అక్కడక్కడ చిన్న గ్రామాలు, ఒక 4 ఇండ్లు 5 ఇండ్లు, అదొక గ్రామం అనమాట, విలేజ్. ఇది ఫస్ట్ వీళ్ళ సందర్భంగా ఇక్కడ పాయసం కీర్ చేసుకున్నారన్నమాట. అన్ని ఐటమ్స్ తీసుకుపోయి అదే ప్లేస్లో అక్కడనే వండుకొని తిన్నారు. పాయసం తినేసి ఈ ప్లేస్కి వచ్చినాము. ఇది మినీ స్విట్జర్లాండ్ అంటారంట గురేజ్ వ్యాలీ. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. రౌండ్గా కొండలు, మధ్యలో ఫ్లాట్గా ఉన్న భూమి, ఒకవైపు నది ప్రవహిస్తుంది, ఒకవైపు మంచు ఇట్లా కరిగి కారుకుంటూ ఇట్లా కనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా సూపర్ చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగుంది. ఇక్కడనే మేము లంచ్ వండుకొని తినేసినాం. పప్పులు కూరగాయలు అన్ని రైస్లో కలిపేసుకొని వంట చేసుకొని తిన్నాము. ఈ వీడియోలు ఇక్కడవన్నీ నేను షార్ట్లో ఎక్కువ పెట్టినాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నావన్నీ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడక్కడ టెంట్ ఎట్లా వేసుకున్నారు చూసినారా. ఇవాళ టెంట్ వేసుకొని నది పక్కన వంట చేసుకొని తిని ఉండి భలే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడే మా మధ్యాహ్న భోజనం. పాపం ఫ్రెండ్సే వంట చేసిండ్రు, నేను పోయి ఫోటో దిగిన వాళ్ళు ఎంబడే, అంతే. వాళ్ళక చాలా కష్టపడి వంట చేసిండ్రు అక్కడ. ఈ వ్యాలీ నుంచి తిరుగు ప్రయాణమైన లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి రిటర్న్ ప్రయాణమైన మళ్ళీ దోనది మిలన్ ఇది ఇక్కడ నుంచి కదా ఏ కాల వాటర్, వైట్ వాటర్ అక్కడ నుంచి వస్తుంది. ఓకే, 2 నీళ్ళు కలిసి ఇట్లా వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇదర్ సే దేఖో
ये अलग है वो अलग है दोनों मिलके हाँ मिट्टी वाला है वो काला है बस हाँ 2 पार से చక్ నల అనే ఒక ప్లేస్ ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫోటోలు వీడియోలు అన్నీ దిగేసి తీసుకొని కొంచెంసేపు ఎంటర్టైన్ చేసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాం. కానీ చాలా బాగుంది ప్లేస్. ఏజ్ ఒక నెంబర్ మాత్రమే అనేది ఇక్కడ వచ్చినాక వీళ్ళు వెంబడి వెళ్తే నాకు నిజం అనిపించింది. చెప్పుకోవడానికి అదొక అంక మాత్రమే ఏజ్ శరీరానికి. అందరూ వాళ్ళ ఏజ్ మర్చిపోయి సంతోషంగా ఒకరికొకరు రెస్పెక్ట్గా ఒకరిని కామెడీ చేసుకోకుండా చాలా బాగా ఉన్నారు. ఈ గ్రూప్ మాత్రం భలే నచ్చింది నాకు. ఇక్కడ నుండి ఇంకా ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. సాయంత్రం అయిపోయింది. వీళ్ళ దినచర్య మొత్తం వ్యవసాయము, పశువులు, గొర్రెలు, మేకలు పెంచుకొని అక్కడనే పండించుకొని తినాలి అంతే. వాళ్ళకి దాదాపుగా బయటి పబ్లిక్తో ఎక్కువ టచింగే ఉండదు. ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చాలా కష్టం వీళ్ళకు. పాకిస్తాన్ దగ్గరకు వచ్చినట్టుగానే మనం దాదాపుగా బార్డర్ దగ్గర ఉన్నట్టు. ఇక్కడ కూడా దారిలో అక్కడక్కడ శివలింగం కనిపించింది. ఇక్కడ ఒక గుడి ఉంది, అమ్మవారి టెంపుల్ అంట ఇది. ఇక్కడ కూడా మన మందిరాలు ఉన్నాయి. అక్కడ వుడ్ మోడల్గా స్టెప్స్ కనిపిస్తుంది కదా, అది అమ్మవారి గుడి అని చెప్పిండ్రు. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళడానికి దారి లేదు అని అన్నారు. జేసీపీ అవి పెట్టి ఇంకా ఈ సీకులు పైపులు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఇంకా దారి చేస్తున్నారు. ఈ నది వరకు వెళ్ళి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకొని కొద్దిసేపు కూర్చొని వచ్చినాము. అప్పటికే మాకు సాయంత్రం అయిపోయింది. బరోనాయ్ అనే ప్లేస్ అనుకుంటా ఇది. ఈ ఫొటోస్ గూగుల్ సెర్చ్ చేస్తే మాత్రం కైలాష్ శిఖర్ అని కనిపిస్తుంది, ఆ పైన కొండలు అవి. అక్కడి నుంచి దారి చేస్తుంది ఇంకా ముందుకు వెళ్ళడానికి. జేసీపీల వరకు నడుస్తుంది, అంతకంటే ఇంకే మనకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇక్కడ నుంచి ఇది చూసుకొని రిటర్న్ ప్రయాణం అయినాం. వాతావరణం ఇక్కడ కూడా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. గాలి దుమారం రావడము, వర్షం రావడము, మళ్ళీ వెలుతురు రావడము, మొత్తం కొండల మధ్యలో కదా. రాత్రికి ద్వారహత్ అనే ప్లేస్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీనగర్ ప్రయాణం అయినాము. ఆ రోజంతా జర్నీనే అయింది మాకు. ఫుల్ రాత్రి అయిపోయింది శ్రీనగర్ వచ్చేసరికి. రిటర్న్ వస్తున్న దారి అన్నమాట ఇట్లుంది. మీరు కూడా చూస్తారు కదా శ్రీనగర్ రిటర్న్ వస్తున్న దారి ఎంత బాగుంది కదా. ఈ ప్రయాణం మాత్రం చాలా బాగుంది, చాలా సంతోషం అనిపించింది. తిరుగు ప్రయాణం కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది. నది నీళ్ళు పోయినంత దూరం నది చూసుకుంటూ, మంచు కొండలు చూసుకుంటూ, గ్రీనరీ చూసుకుంటూ, ఎత్తైన కొండల మధ్యలో పైకి కిందికి రోడ్డు. ఇక్కడ కొద్దిసేపు ఆగి
ఇక అందరు గ్రూప్లో ఉన్న ఫోటోలు వీడియోలు తీసుకున్నారు, కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నారు ఇక్కడ. కానీ చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉన్నంతసేపు అందరిని ఎవరు వాళ్ళను మర్చిపోయి సంతోషంగా ఎంటర్టైన్ చేసిండ్రు. పూర్తిగా చిన్నపిల్లలు అయిపోయినారు అందరూ. మధ్యాహ్నం ఖీర్ భవానీ టెంపుల్ వరకు రీచ్ అయిపోయినాము. 2:30-3 అవుతుంది. ఖీర్ భవానీ టెంపుల్కి వచ్చేసి అందరు అక్కడ నీళ్ళ దగ్గర కాలు చేతులు కడుక్కొని ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి పూజా సామాన్ తీసుకొని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇది మొత్తం ఖీర్ భవానీ టెంపుల్ అన్నమాట, శక్తిపీఠం. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ. ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది బదులు ఇవి తీసుకోవాలన్నట్టు స్వీట్ లాగా. కంద్ కంద్ ఓ ये इसको भगवान को देते स्वीट है। हाँ शुगर है, शुगर तो मेरे को ना 3 थाली कर दीजिए। मेरे भी ఇక్కడ పాలు లాగా ఉన్నాయి కదా, మొత్తం పాలు అమ్మవారి పోసేటి పాలు నైవేద్యము. ఎప్పుడు ఇక్కడ తామరగా కాడలన్నమాట, ఇట్లతోనివి ఇక్కడ ఇట్లా చేస్తారు. ఈ పకోడీ చేసారు తామర కాడతో. ఇది తామర కాడ చేస్తారంట బియ్యం పిండితో. తామర కాడలు ఇట్లా తెచ్చేసి వీటిని ఇట్లా కట్ చేసేసి ఈ నీళ్ళల్లో వేస్తారు. నీళ్ళల్లో వేసిన తర్వాత వీటిని బియ్యం పిండిలో ఉప్పు కారం కలిపేసి బియ్యం పిండిలో ఉప్పు కారం కలిపిన తర్వాత ఇట్లా తయారు చేస్తారు. ఇది కాశ్మీర్ ప్లేట్. ఖీర్ భవానీ టెంపుల్కి వచ్చిన తర్వాత భోజనము. नाम तो बोलो बहना, इसका नाम बोलो, क्या बोलते हैं? ये पिकिल है, हाँ कट्टा बैंगन, हम कट्टा पनीर, ये लो पनीर है, दमालू है, वो राजमा है। आलू दमालू 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 वो राजमा। రాజ్మా. ఇది మా భోజనం లంచ్ ఇక్కడ. ఆలుగడ్డతో చేసిన వంటకము డమాలు అంటారంటే ఇది టేస్ట్ బాగుంది. లంచ్ అయిన తర్వాత శ్రీనగర్ వచ్చినాము. ఇది లేక్లో ఉన్న బోట్ హౌస్ అన్నమాట. ఇది లేక్లో ఉన్న బోట్ హౌస్ మొత్తం వుడ్తో ఉన్నాయి. బోట్ హౌస్కు దారి చూసిండ్రా ఎట్లుంది, ఇది దారి. ఇది బోట్ హౌస్ విండోస్. ఇంత పెద్దగా ఉంది కదా బోట్ హౌస్. బోట్ హౌస్లకు ఎంట్రీ ఇది మొత్తం వాల్నట్తో చేస్తారంట. ఇది ఎన్ని సంవత్సరాలైనా చాలా గట్టిగా ఉంటుందంట. నేను నడుచుకుంటా తీస్తున్నాను కాబట్టి వీడియో బాగా షేక్ అవుతుంది. ఇంకా స్లోగా తీస్తే లాంగ్ అవుతుందని కొంచెం ఫార్వర్డ్ కూడా పెట్టిన, అందుకని. ఈ లోపలికి అన్ని రూమ్స్ రైట్ సైడ్ మళ్ళీ నీళ్ళది కల్వ పూలు కనిపిస్తాయి. ఇవన్నీ రూమ్స్. ఇది స్టెప్స్ పైకి ఎక్కడానికి. ఇవి చెట్లు. ఇది మాకు ఇచ్చిన రూము. బెడ్. వాళ్ళని చూపించడం ఎందుకని కెమెరా పైకి తిప్పినాను. పండుకున్న రెస్ట్ తీసుకుంటున్నారు అట్లా అని. రూమ్ లోపల వుడ్, తర్వాత దానికి వర్క్ కూడా చాలా బాగా చేసిండు. కబోర్డ్స్, రెస్ట్ రూమ్, కబోర్డ్ వర్క్, వాష్ ఏరియా, డైనింగ్ ఏరియా బోట్ హౌస్లోనే. ఇది ఈవినింగ్ బోట్ షికార్ అన్నమాట. ఇది బోట్లో
ఈ బోట్లోనే తిరుగుతుంటే షాపింగ్ వాళ్ళు మనకి ఏం కావాలి వస్తువులు ఏవి ఏంటి అనేది వాళ్ళు బోట్లోనే తీసుకొని వచ్చి మనకు అమ్మడానికి కూడా వస్తారు. అక్కడ డ్రెస్ వేసుకొని కూడా ఫోటోలు దిగవచ్చు. రాత్రికి ఇక ఇక్కడనే డిన్నర్ మాది. ఇక్కడనే కూర్చొని కాసేపు మాట్లాడి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రయాణానికి రెడీ అయ్యాము. ఇది నైట్ అన్నమాట, సిట్అవుట్ ఏరియా. మార్నింగ్ బోట్ హౌస్లో మాకు వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని సోన్మార్గ్ ప్రయాణం అయినా ఇది సోన్మార్గ్ వెళ్ళే దారి. ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. లేక్ దగ్గర అక్కడ వేరే దగ్గర ఫోటోలు వాళ్ళ కాశ్మీర్ డ్రెస్ వేసుకొని తీసుకుంటే 200 ఒక ఫోటోకు 250 300 అడిగినారు. ఈ ప్లేస్లో మాత్రము చాలామంది ఫోటోలు వీడియోలు తీపించుకుంటున్నారు. ఈ ప్లేస్లో మనకు 100 రూపాయలకే 2 కాపీలు వీడియో తయారు చేసి ఇచ్చిండ్రు. చాలా బాగుంది. ఇక్కడ రేటు తక్కువ ఉంది. సోన్మార్గ్ వెళ్ళే దారి కూడా సోన్మార్గ్ అనే పేరు పెట్టింది, అట్లనే ఉంటుంది సేమ్. ఈ పేరు కరెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది, అంత బాగుంటుంది సోన్మార్గ్ దారి మొత్తం చాలా బాగుంటుంది. పర్సనల్గా కూడా క్యాంపింగ్ వేసుకోవాలి, ఇక్కడే మొత్తము క్యాంపింగ్ వేసుకొని ఉండాలి అంటే కూడా పర్సనల్ తీసుకెళ్తాము, మీరు గ్రూప్కి వస్తాయని కూడా అన్నారు ఇక్కడ ఉన్న గైడ్ వాళ్ళు. ఇప్పుడు మనం సోన్మార్గ్ అనే ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ వెదర్ కూల్గా ఉంటుంది. ఇక్కడ మన కార్ దిగి ఇక్కడ నుంచి గుర్రాల పైన పోవాలనుకున్న గుర్రం పైన పోతారు. వాళ్ళు నడవగలిగిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. మొత్తం మంచు కొండలు. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ జాకెట్ వేసుకొని పోవాలి. ఈ ప్లేస్లో దిగి అడుగుపెట్టిన క్షణం నుంచి నాకైతే శివభగవానుడే గుర్తొచ్చిండు మనసులో. హిమాలయాలలో శివుడు తపస్సు చేసుకుంటుంటే ఆయన సన్నిధిలో మనం చేరుకున్నంత ఫీల్ అనిపించింది. నా మనసు అయితే చాలా సంతోషం అనిపించింది ఈ ప్లేస్కి రీచ్ అయినాక. ఇంత స్వీట్ మెమరీస్ అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను. అంత మంచిగా అనిపించింది ఈ ప్లేస్లో. ఉంటుంటేనే ఫాగ్ లాగా వర్షం వస్తుంది కదా, ఫోన్ మొత్తము మబ్బుగా అయిపోయింది. నీళ్ళకు తడి వర్షము మళ్ళీ వెలుస్తుంది కదా, అట్లా. ఇక్కడ దిగిన తర్వాత క్యాంప్ లాగా ఉంటుంది. అక్కడ మనకు కవ్వ అనేది టీ ఇస్తారు, నూడిల్స్ ఉంటుంది. ఇక మా లంచ్ అక్కడనే అయిపోయింది. లంచ్ చేసుకుని ఇక అదంతా ఫుల్ పబ్లిక్ తీయడం ఎందుకని తీయలేదు. తర్వాత ఈ మంచు కొండ పైన ట్రెక్కింగ్ లాగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తారు. ఇక్కడ కూడా టెంట్ వేసుకుని చూడండి, గుడారాలు వేసుకొని ఉండేటోళ్ళు ఉంటారు. ఫుల్ మంచు. ఈడ మాత్రం అసలు ఎంత స్పీడ్గా వెదర్ చేంజ్ అవుతుంది. అన్ని ప్లేస్ల కంటే కూడా ఈ జాగాలో మరీ స్పీడ్గా వెదర్ చేంజ్ అవుతుంటుంది. ఇలాంటి ప్లేస్లో మీరు వద్దన్న న్యాచురల్గా ధ్యానం అదే జరుగుతుంది. చాలా స్పిరిచువల్ ప్లేస్ అనిపించింది నాకైతే ఈ జాగాలో. సోన్మార్గ్ నుండి మళ్ళీ శ్రీనగర్ తిరుగు ప్రయాణం అయినాం. రిటర్న్ వెళ్తున్న దారిలో కూడా ఎన్నోసార్లు మంచు వర్షం వస్తుంది, తగ్గుతుంది. ఇక్కడ కూడా ఎన్నో హిందీ మూవీస్ అవి షూటింగ్ అయినాయి అని చెప్పిండ్రు వాళ్ళు. ఇవి కూడా చాలా షార్ట్ వీడియోలు పెట్టినాను. ఈ సీనరీస్ కూడా చాలా బాగున్నాయి. షార్ట్ వీడియోలో చూడాలంటే చూడవచ్చు. ఇక్కడ మూవీస్ చాలా తీసిండ్రు అని చెప్పిండ్రు, హిందీ మూవీస్. సోన్మార్గ్ అంటే ఇది సోన్మార్గ్ లాగానే ఉంది సేమ్.
ఎవరైనా కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేసు చూడాల్సిన ప్లేసు. కాకపోతే హెల్త్ కూడా సహకరించాలి కదా అందరికీ. నెక్స్ట్ డే మార్నింగ్ ఆదిశంకరాచార్యుడు తపస్సు చేసి గుడి శంకరుని నిర్మించిన ప్లేస్కి వెళ్ళినాము. ఇక్కడ అసలు సిగ్నలే ఉండదు, ఫుల్ అడవిలాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఫుల్ ఆర్మీ ఉంటారు. ఇక్కడ కూడా మనం వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాల్సిందే. 4 సిగ్నల్స్ ఉన్నాయి. ఆదిశంకరులు తపస్సు చేసి నిర్మించిన గుడి అన్నమాట ఇది. 200కి చిల్లర ఉంటాయి ఈ స్టెప్స్. ఈ గుడి పరిసరాలలో ఎన్ని రకాల వాయిద్యానికి సంబంధించినవి చెట్లు ఉన్నాయో చెప్పలేము. చాలా వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాల గాలికి ఎటువంటి వాళ్ళకైనా కానీ ఆరోగ్యం వస్తుంది. చాలా పెద్ద శివలింగం, టెంపుల్ లోపల ఉన్న లింగం చాలా పెద్దది. ఈ లింగం గురించి కూడా నేను వీడియో షార్ట్లో పెట్టినాను, మీరు చూడాలంటే చూడవచ్చు. ఇంతవరకే వస్తుంది. గుడి లోపల మాత్రం వీడియో తీయనీయలేదు, కాకపోతే నేను ట్రై చేసిన. ఆదిశంకర్లు తపస్సు చేసిన స్థలం ఇది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక ఎయిర్పోర్ట్కు ప్రయాణమైనాము. శ్రీనగర్ నుండి ఎయిర్పోర్ట్ ప్రయాణం. రిటర్న్ వస్తున్నాము, ఇంకా హైదరాబాద్ రీచ్ అవుతున్నాము. అది మీకు దారి చూస్తారో, శ్రీనగర్ నుంచి ఎయిర్పోర్ట్ దారి కూడా నేను తీసినాను. ఎయిర్పోర్ట్కి పోయేంత వరకు కూడా వీడియో తీసినాను. ఇది నా కాశ్మీర్ ప్రయాణం. నేను కాశ్మీర్ వెళ్ళిన నుండి తిరిగి వచ్చేంత వరకు మొత్తం వీడియో చేసినాను. మీకు ఏమనిపించింది, ఎట్లా అనిపించింది కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే కాశ్మీర్ జర్నీలో ఫుల్ సంతోషంగా జర్నీ చేసినాను. పోయిన నుంచి వచ్చేంత వరకు ఫుల్ సంతోషం నాకైతే. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. ఎయిర్పోర్ట్ వరకు వీడియో తీసినాను. థ్యాంక్ యూ అందరికీ. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ సుఖ సంతోషాలలో నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఉండాలి.